అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. 44,676 ఎకరాలను సిఆర్డీఏ సమీకరించనుంది. 3 పంటలు పండే భూముల్ని ప్రభుత్వం మళ్లీ సమీకరించనుంది. ఇప్పటికే 54,000 ఎకరాలు సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం 54,000 ఎకరాల్లో ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదు. రాజధాని పేరుతో ఈటా 3 వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మరో 44,676 ఎకరాలను సమీకరిస్తోంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో 1,000 ఎకరాలను తీసుకుంటోంది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి 1,000 ఎకరాలను తీసుకుని 5 ఏళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. 3 వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం 1,000 ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణవేత్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నింటినీ చంద్రబాబు పెడచెవిన పెట్టారు. రైతులు ఇచ్చిన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో 3 పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది. అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్తు విస్తరణ పేరుతో మళ్లీ 1,000 ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. అటు రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములిచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బతింటుందని 3 పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం భూదాహం తీరడం లేదు.